థ్యాంక్ యూ డియర్ అనే మూవీ చూశాను భయ్య, చాలా బాగుంది. నిజంగా ఇలాంటి మెసేజ్ కాన్సెప్ట్ చాలా తక్కువ వస్తాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ ఇంతవరకు చాలా తక్కువ మంది డైరెక్టర్లు మాత్రం ఇలాంటి కాన్సెప్ట్లు తీసుకొస్తారు. అందులో సార్ నిజంగా తోపు అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ మంది, ఎంతమంది తీసినా కూడా ఇలాంటి సినిమాలు మామూలుగా లవ్ స్టోరీ కానీ ఎమోషనల్ కానీ ఇవి మాత్రమే తీస్తారు. ఇలాంటి ఒక మంచి మెసేజ్ కాన్సెప్ట్ రావడం చాలా తక్కువ టైంలో ఉంటాయి అన్నమాట. చాలా తక్కువ మూవీస్ ఉంటాయి. అలాగే సినిమాకి సంబంధించి ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, హీరో నిజంగా హీరో కానీ అసలు దయాబా పటేల్ కానీ వాళ్ళ కాంబినేషన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ రొమాంటిక్ కూడా ఒక లవ్ లో ఎంత రొమాంటిక్ ఉండాలి అనే సిచ్యువేషన్ కూడా చాలా అద్భుతంగా చూపించారు. అలాగే మెయిన్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి మన హీరో తెలుసు, మన శ్రీహరి గారు మీ అందరు తెలుసు. శ్రీహరి గారు ఫ్యామిలీ నుంచి వచ్చాడు ధనుష్ అనమాట. నిజంగా ఫస్ట్ సినిమాతో ఈజ్ బ్లాక్ బాస్టర్ కొట్టాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా మంచిగా అనిపించింది. అంటే సినిమా చూసినంతసేపు వేరే లెవెల్ అనుకుంటే మాత్రం ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు చూసినా, కాన్సెప్ట్ అద్భుతం. అలాగే కెమెరామెన్ గారు ఆ లొకేషన్స్ కానీ ఆ ఫ్రేమ్స్ కానీ అద్భుతం. అంటే సినిమా చూసినప్పుడు కూడా ఆ ఫ్రేమ్స్ పెడతాప్పుడు చాలా మంది ఏంటంటే సినిమా అనిపిస్తుంది, నాకు ఎక్కడ సినిమా లెక్క అనిపించలే. ఆ కెమెరామెన్ గారు చూపించిన పనితనం కూడా రియాలిటీ లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్లుగా అంటే అంత అద్భుతంగా తీసుకొచ్చారు. కానీ ఇది రియల్ గా జరిగిన స్టోరీ అనమాట. మన వల్ల మనకున్న ఒక చెడు ఏదైతే ఉంటుందో, మనకి ఒక చాలా మంది సిగరెట్ కానీ డ్రింక్ కానీ చాలా మంది చేస్తుంటారు, అంటే అవతలలోనికి ఎలాంటి ఇబ్బంది అనేది ఉంటుంది అనే దాని గురించి కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్. చాలా మంది ఏంటంటే పబ్లిక్ లో పక్కన చూసుకున్నా ఎటు చూసుకున్నా అరే ఇంతలో ప్రాబ్లం అవుతుంది అనేది ఎవరు ఆలోచించారు. అలాంటి మనం చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల ఎంతమంది ఎన్ని స్ట్రగుల్స్ పడతారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూ అయితే అనేది ఒక మంచి కాన్సెప్ట్ భయ. ఇలాంటి కాన్సెప్ట్ చాలా తక్కువ వస్తే ఒక మంచి సినిమా. ఇట్లా ఎన్ని సేవలు చేసినా మన జనాలు అనేది ప్రజలు అనేది మారరు సార్. కానీ ఈ సినిమా చూసన్నా ఇప్పటి నుంచి అయినా అబ్బాయిలు అనేది ఒక మంచిగా నేర్చుకోండి. సిగరెట్ తాగడం వల్ల మనకే కాదు పక్కన వాళ్ళకి కూడా ప్రమాదం అని ఒక గొప్ప మెసేజ్ అయితే చూసాం భయ్య ఈ సినిమాలో. అయితే హీరో క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగుంది. అబ్బాయి పటేల్ క్యారెక్టర్ కానీ చాలా చాలా బాగుంది. తన లుక్ కానీ యాక్షన్ కానీ చాలా బాగుంది. తన యాక్టింగ్ గురించి మనకు తెలిసిందే, కానీ ఈ సినిమాలో చాలా చాలా బాగా చూపించింది. తనని సిగరెట్ ఎలా మానిపించాలనేది కూడా చాలా చాలా బాగా చూపించింది. కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా చాలా ఇన్వాల్వ్ అయి చేశారు భయ్య ఈ సినిమాలో. ప్రతి ఒక్కరు కూడా అది కూడా సమాజంలో జరిగే అమ్మాయిల గురించి కూడా చాలా బాగా చూపించారు సార్. ప్రతి ఒక్కళ్ళు ఇలాగే సమాజంలో జరుగుతుంది సార్, అలాంటిది ఒక మెసేజ్ అనేది చూపించారు. కానీ ఈ సినిమా చూసి ప్రజలు ఎంతో కొంచెమన్నా మారాలని కోరుకుంటున్నాం సార్. తప్పకుండా ఈ సినిమా వచ్చి వాచ్ చేయండి, ఫ్యామిలీతో వచ్చి చూడండి. మీ దగ్గర నుంచే మొదలు పెట్టండి సార్. ఈ సిగరెట్ తాగడం అనేది తాగకుండా మానేయండి సార్. ఇప్పుడన్నా ఈ సినిమా చూసన్నా నేర్చుకోండి అని నేనైతే గట్టిగా అనుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ సార్. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏ మాత్రం తగ్గకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా తీశారు సార్. అందరు క్యారెక్టర్ కూడా బాగా ఇన్వాల్వ్ చేశారు సార్. ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా మంచి కంటెంట్తో తీయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. నేను యాక్చువల్గా క్యాజువల్గా వచ్చి థియేటర్లో ఏ సినిమా చూద్దామని చెప్పేసి వచ్చాను. చూస్తే థ్యాంక్ యూ డియర్ అనేది ఒకటి ఉంది, మూవీ పోస్టర్ చూసి వచ్చాను. మూవీ చూసిన తర్వాత ఎవరి హీరో అని తెలుసుకుంటే ధనుష్ అంట పేరు. ధనుష్ అంటే ఎవరని తెలుసుకుంటే శ్రీహర్ అన్న, మన శ్రీధర్ అన్న వాళ్ళ చాలా బాగా చూపించారు. ఈ సినిమాలో హెబ్బా పటేల్ గురించి చెప్పుకోవాలి. తనైతే చాలా బాగా చేసింది. అది ఇంతకు ముందు కూడా పెద్ద హీరోయిన్ అయినప్పటికీ ఈ సినిమాలో క్యారెక్టర్ తగ్గట్టు ఇన్వాల్వ్ అయి చేసింది. తన గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట, అంత బాగా చేసింది. ఇక రేఖా నిరోష గారు జాను అనే పాత్రలో ఒదిగిపోయింది, అంత బాగా చేసింది. తన పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అనమాట. ఈ సినిమాకి పెద్ద ప్లస్ కూడా తనే. అలాగే హీరో గారు ధనుష్ గారు ఇంటర్వ్యూలో విన్నాను శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి వచ్చారనుకుంటున్నాను, కానీ ఆ ఫ్యామిలీ నుంచి వస్తే ఎలా ఉంటారు అనేది ఆ హీరో గారి లుక్స్లో కానీ డైలాగ్స్లో కానీ చాలా బాగా చేశారనమాట. సో ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడండి. లాస్ట్లో ఈ ఛత్రపతి శేఖర్ గారు ఆడపిల్లల గురించి చెప్తారు ఒక మెసేజ్. ఆ మెసేజ్ అయితే నిజంగా అందరికీ నచ్చే పాయింట్, గూస్ బంప్స్ వస్తాయి అనమాట ఆ సీన్ మటుకు. అందరూ చాలా బాగా చేశారు. ఈ అన్న కూడా చాలా బాగా చేశారు, కామెడీ క్యారెక్టర్ అన్నీ ఉన్నాయన్నమాట సినిమాలో. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే కాకుండా సాంగ్సే కాకుండా కామెడీతో పాటు ఒక రొమాంటిక్ డ్రామా సినిమాని ఇంట్రెస్ట్గా తీసుకెళ్లారనమాట సినిమా మొత్తాన్ని. సో అందరూ తప్పకుండా చూడండి థియేటర్కి వచ్చి. చాలా బాగుంది. ప్రొడ్యూసర్ గారు గురించి చెప్పిన అవసరం లేదు, మనకు వాళ్ళు చాలా మూవీస్లో చూస్తుంటాం. యాక్టింగ్ లెవెల్స్ మాత్రం వేరే అంటే వేరే చూపించారు. అండ్ ఇది వచ్చేసి ఒక మనసుకు కదిలించే సినిమా భయ్య. ఇది ప్రతి ఒక్కరూ అంటే ఫ్యామిలీతోని ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే సినిమా. ఇంకోటి ఏంటంటే ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే స్మోకింగ్, డ్రింకింగ్ అంటే తాగడం ప్లస్ అంటే సిగరెట్ కానీ లేకుంటే మందు తాగడం కానీ వ్యసనం అనేది మనకు తెలుసు అందరికీ. కానీ మనం తాగితే వాళ్ళు హ్యాపీగా సరదాగా ఉంటుంది అనుకుంటారు, కానీ పక్కన వాళ్ళని చూసుకోరు. ఇంట్లో పిల్లలు అయితే ఏంటి, లేకుంటే ఏదైనా రెస్టారెంట్లకు వెళ్తే కానీ ఇలా ఫ్యామిలీస్కి వెళ్ళినప్పుడు సిగరెట్స్ కానీ మొగేసి చాలా వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. ప్లస్ చిన్నపిల్లలు అయితే ఆ శ్వాస వాళ్ళ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎలా చనిపోతున్నారని బాగా చూపించారు సమాజానికి.
ప్రతి ఒక్కరు అంటే సినిమా అనేది ఒక కదిలిస్తే అంటారు కదా, నిజంగా సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిన అంటే సినిమాలు చూసి అలవాటు అయిపోతాయి కదా. సో ఇది కూడా ఖచ్చితంగా చూపించారు సమాజానికి. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటాను. ఎందుకంటే డైరెక్టర్ తీసిన విధానం కానీ, బీజిఎం స్కోర్ కానీ, మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కటి చాలా చక్కగా చూపించారు భయ్య. ముఖ్యంగా చెప్పాలంటే జాను అనే పాత్రలో నీరోష గారు, రేఖ నీరోష గారు యాక్టింగ్ చేశారు భయ్య. పర్ఫార్మెన్స్ అసలు జీవించేశారు భయ్య, ఉతికిపోయింది తను, అద్భుతంగా చేసింది భయ్య. ముఖ్యంగా చెప్పాలంటే జాను అనే పాత్రలో నీరోష గారు, రేఖ నీరోష గారు యాక్టింగ్ చేశారు భయ్య. పర్ఫార్మెన్స్ అసలు జీవించేశారు భయ్య, ఉతికిపోయింది తను, అద్భుతంగా చేసింది అన్న. ఇప్పుడు చూసానన్నా థ్యాంక్ యూ డియర్ మూవీ అన్న. అన్న ఏ మూవీ అన్న, నిజంగానా చెప్తున్నాం కదన్న. శ్రీకాంత్ గారు మాత్రం, డైరెక్టర్ గారు మాత్రం చాలా బాగా తీశారన్న. ఆ రొమాంటిక్ ఏంటి, ఆ లవ్ స్టోరీ ఏంటి, ఫస్ట్ హాఫ్ నుంచి మాత్రం భలే కలిపారన్న. చెప్తున్నాం కదన్న, ఇంటర్వ్యూల తర్వాత ఉంటుందన్న, 20 నిమిషాలు ఉంటుందన్న. 20 నిమిషాలు మాత్రం ఖచ్చితంగా చూడాలన్న. మంచి మెసేజ్ ఉన్న